సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా గతంలో చంద్రన్న బీమా పథకం అధ్యక్ష, చంద్రన్న బీమా పథకం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి PMJJBY ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఈ పథకం, అలాగే PMSBY ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, అలాగే ఈ రెండు పథకాల ద్వారా కన్వర్జెన్స్ తీసుకొచ్చి గత తెలుగుదేశం 14 నుంచి 19 గవర్నమెంట్ లో కన్వర్జెన్స్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా నేచురల్ డెత్ అయితే వెంటనే 2 లక్షలు వాళ్ళకి బీమా వర్తించేలాగా, యాక్సిడెంటల్ అయితే 5 లక్షలు వచ్చేలాగా చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఎవరైనా చనిపోయిన వ్యక్తికి మట్టి ఖర్చుల కోసం కూడా వెంటనే 5,000 రూపాయలు ఈ సెర్ప్ డిపార్ట్మెంట్ చాలా పారదర్శకంగా ప్రతి ఒక్కరికి కూడా స్కీమ్ అమలు చేసే విధానాన్ని ప్రజలందరూ కూడా హర్షించే విధంగా, ఆనందం వ్యక్తం చేసే విధంగా ఇది అమలు చేస్తున్న తరుణంలో గత పరిపాలనలో గత 5 సంవత్సరాల్లో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసి ఈ పథకాన్ని ఫస్ట్ మొదలుగా మేము చేయలేమని చెప్పి బ్యాంకుల దగ్గరికి వెళ్లి మీరు ఇన్సూరెన్స్ కట్టుకోండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ గ్రహించి 2021లో దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మేమే అమలు చేస్తాము, నేచురల్ డెత్ కి 1 లక్ష, యాక్సిడెంటల్ డెత్ కి 2 లక్షలు అని చెప్పి మళ్ళీ అమలు చేసే ప్రయత్నంలో కూడా అది కూడా పూర్తి స్థాయిలో ఎవరో ఏజెన్సీలకు ఇచ్చి ఏజెన్సీల ద్వారా అమలు సరిగ్గా చేయలేకపోవడం వల్ల సుమారు 13,470 మందికి క్లెయిమ్ ఇంకా పెండింగ్ ఉంది అధ్యక్ష. సుమారు 230 కోట్ల రూపాయలు ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అది కూడా ఈ సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పథకం పూర్తిగా అమలు చేయకపోవడం కూడా జరిగింది అధ్యక్ష.